చింతకాయలు పుల్లగా ఉంటాయి అని. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చింతకాయలు పుల్లగా ఉంటాయని సత్యం చెప్పిన ఈ ఛానల్కి. ఆవిడ అలాగే అంటారండి. నిజంగా చింతకాయలు చాలా పుల్లగా ఉన్నాయి, ట్రస్ట్ మీ. చింతకాయలు నాకు పుల్లగానే ఉంటాయి. ఫుడ్ బాగుందని రివ్యూ ఇస్తారు కదా, బాగుందని. ఇది అంతే, చింతకాయ పుల్లగా ఉందని చెప్పాను నేను. థ్యాంక్ యూ అండి. మీరు 1500 ట్యాగ్ చేస్తాను యూట్యూబ్ షార్ట్. అలా కాదండి, మీరు 1500 మంది, చాలా మంది, అందులో 1000 మంది బై మిస్టేక్ నొక్కేశారు. బట్ థ్యాంక్ యూ, ఆ కౌంట్ చాలా బాగుందండి నాకు స్క్రీన్ మీద చూసుకోవడానికి. అసలు 1500 ఎలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా కంటెంట్ ఏంటంటే అండి, పెద్ద కంటెంట్ ఏం లేదు. నేను శ్రవంతి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇవిడ బిజినెస్ ఉమెన్ అండి ఆవిడ. సో ఆవిడ దగ్గర కొన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ బ్యాగ్స్ ఈవిడ ఏంటంటే పేర్లు చెప్తారు, ఎందుకు మనకు తెలియదు కాబట్టి, నోరు తిరగదు కాబట్టి ఆవిడ మనకి ఇంట్రో ఇస్తారు. దెన్ వీ హ్యావ్ టు డూ అనమాట. సో శ్రవంతి గారు, ఇది ఫస్ట్ బ్యాగ్ మీకు కనిపిస్తుందా? ఐ హోప్. దీని మీద పెట్టబొమ్మ ఉందండి. అది లండన్ బ్రాండ్. ప్రొనౌన్సియేషన్ పక్కగా వేసుకుంటారు కాబట్టి ఈ ఛానల్లో వేసుకోవడం ఎక్కువ ఉంటుంది. సో ప్రొనౌన్సియేషన్ అని చెప్తుంది. నాకు తెలిసినంత వరకు దీని పేరు కర్డ్ గైగర్ అండి, బ్యాగ్ పేరు. కాస్ట్ ఏమన్నా కావాలంటే నాకు తెలియదండి. స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్లో ఎత్తుక్కోండి. యా, బ్యాగ్ నెంబర్ 1. ఇది బ్యాగ్ నెంబర్ 2. సెకండ్ బ్యాగ్ ఫుల్లా బ్యాగ్. అది ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటాను. ఫుల్లా అండి, మనం కొనుక్కోలేము, బట్ స్టిల్ అది నాకు మా అక్క, అన్నీ మా అక్క కొన్న బ్యాగ్స్ ఏవన్నీ. యా, సెకండ్ బ్యాగ్ అన్నీ చిన్న చిన్నవి చూపిస్తాం. ఇది గెస్ హ్యాండ్ బ్యాగ్. ఇది మా మమ్మీ కొందనుకుంటా. గెస్, ప్లీజ్ గెస్ ద ప్రైస్. ఇది కూడా గెస్ హ్యాండ్ బ్యాగ్. ఇది ఒక్కటి ఇండియాలో కొన్న హ్యాండ్ బ్యాగ్. ఇది షాపర్ స్టాప్లో ఉంది, బెంగళూరు షాపర్ స్టాప్. అనదర్ గెస్ అండి. మీరు మళ్ళీ బ్యాగ్ 4 ప్రైస్. మోర్ గెస్. మళ్ళీ గెస్ అండి. ఇది మా అక్క నాకు ఈ గెస్లో ఫస్ట్ కొన్న హ్యాండ్ బ్యాగ్. ఇది నాకు ఆల్మోస్ట్ ఇది కొని 5 years అవుతుంది, 5 to 6 years. అనదర్ గెస్ అండి. గెస్ గెస్ గెస్. మొత్తం గెస్లోనే ఇది జస్ట్ ఫోన్ హోల్డర్. ఇది గెస్. ఇది యాక్చువల్గా మా మమ్మీది. నేను ఫోన్ ఎక్కడికి వెళ్ళినా వదిలేస్తున్నా అని చెప్పి నాకంటే నీకు బెటర్ అని చెప్పించింది. సో అనదర్ గెస్ అండి. ఇది క్రాస్ బ్యాగ్, క్రాస్ బాడీ బ్యాగ్ అండి. బ్యాగ్ 1 2 3 6 అండి. ఇది బ్యాగ్ 6. ఇది ఆల్డోలో తీసుకున్నాం, ఇక్కడే కొన్నాం. ఆల్డో కాదు, ఆల్డో. కరెక్షన్కి ఉంటుంది అందుకే ఆల్డో అండి, ఆల్డో. సో ఈ ప్రింట్ ఇదంతా నచ్చి మా మమ్మీకి నచ్చిందని తీసుకుంది మా మమ్మీ. బట్ అంటే మా మమ్మీకి ప్రజెంట్ చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళాక ఆబ్వియస్గా మా మమ్మీకి నచ్చలేదు, కంఫర్ట్ లేదు అంది. బట్ నాకైతే నా ఫేవరెట్ బ్యాగ్, కంఫర్ట్ అదంతా చాలా బాగుంటుంది. యా, ఇది స్నేక్ ప్రింట్ అండి. స్నేక్స్కే నచ్చుతుంది ఇలాంటి ప్రింట్స్. యా, బ్యాగ్ నెంబర్ 7 అండి. అదే టెడ్ బేకర్. ఇది టెడ్ బేకర్ అండి. చూడడానికి మనకు బేకరీలో కేక్ పెట్టే సంచిలా ఉంటుంది. దాట్ ఈస్ ద రీజన్ టెడ్ బేకర్ అని పెట్టారండి. ఇది ఇక్కడే దొరుకుతుంది. ఇది అఫోర్డబుల్ ప్రైస్. అఫోర్డబుల్ అండి. దీని ఒక కాస్ట్ చెప్తా, 7000 మాత్రమే. అఫోర్డబుల్. దీనికంటే పెద్ద సైజ్ ఇది బిగ్, ఇది స్మాల్ సైజ్. ఇది 5000. 5000 అఫోర్డబుల్ అండి. టెడ్ బేకర్. ఇది టోరీ హ్యాండ్ బ్యాగ్. ఇదైతే ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. ఇది యుఎస్. ఎవరిచ్చారు అడగండి. ఇది యుఎస్ నుంచి తెప్పించుకున్నాను. సో తెప్పించారు, గిఫ్ట్ వచ్చింది. ఇదండి బ్యాగ్. యా, టోట్ బ్యాగ్. ఆఫీస్ కదంతా ల్యాప్టాప్ పెట్టుకోవచ్చండి. కానీ అలా విలువైన పెట్టుకోకూడదండి, ఎందుకంటే దీనికి జిప్ లేదు, టప్మని పడిపోతాయి. సో మిడిల్ జిప్ ఉంది. అయినా సరే, అంటే టిఫిన్ బాక్స్ లాంటివి పెట్టుకోకూడదు, అసలు అలాంటివే పెట్టుకోవాలి. యా అండి. దీని పేరు టోరీ బచ్, న్యూయార్క్ అంటండి. ఇది టోట్ బ్యాగ్ అండి, ద టోట్ బ్యాగ్.
బై మార్క్ జేకబ్స్. ఈ బ్యాగ్ ఇంకా యూస్ చేయలేదు. బ్రాండ్ న్యూ అండి ఇదిగోండి. కొన్ని ఎన్ని ఏళ్ళు అయిందండి? 3 years అవుతుంది 3 ఏళ్ళు అయిందండి. మీకు ఎవరికన్నా కావాలంటే ఎంఆర్పి మీద ఇచ్చేస్తాం. డిఎం నాట్ మీ. పేర్ హౌస్ ఆఫ్ స్వస్తిక్ అండి యూట్యూబ్. ఇదండి బ్యాగ్. ఇలా ఇది కేక్ స్ప్రేడ్. సో మా అక్కకి సేమ్ ఇది బ్లాక్ కలర్ ఉంది. సింగపూర్ ఎయిర్పోర్ట్లో చాలా చీప్గా వస్తుందని చెప్పేసి నేను డిఫరెంట్గా ఉండాలని బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ నాకు ఇది చాలా పెద్ద సైజ్ అయింది. ఫేవరెట్ బ్యాగ్ బట్ నాకు యూస్ఫుల్ కాదు ఇది. డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక 5 kgs మినపప్పు మొత్తం అన్ని పడేస్తాను మీరు. నిజమే. కాస్ట్ అనేది డిస్కస్ చేయకూడదండి. బట్ యా ఇట్స్ ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అండి ఇప్పుడు కలెక్షన్. నా పర్సనాలిటీకి బాగా కనిపిస్తుంది. నో కామెంట్స్ అండి. ఇంకొక కేక్ స్ప్రేడ్ హ్యాండ్ బ్యాగ్ ఇది నా ఫేవరెట్. నేను ఇక్కడ మా అక్క సరదాగా షాప్కి వెళ్ళినప్పుడు చూపించింది షాపింగ్కి. సో తీసేసుకున్నా. దీంట్లో కూడా ఏం కంపార్ట్మెంట్స్ ఏమి ఉండదు, పెద్ద ఓపెన్గా ఉంటుంది ఒక సంచి లాగా. బట్ ఇది ఇలా ఉంటుంది. ఇది వాష్ కూడా చేసేసుకోవచ్చు, బ్యాగ్ ఏం కాదు. నేను ఒకసారి గుజరాత్ ట్రావెల్ చేసినప్పుడు మంచిగా ఈ కలర్ కాస్త బ్లాక్ కలర్ వచ్చింది. మళ్ళీ వాష్ చేశాక ఒరిజినల్ కలర్ వచ్చింది. సో అండి కేక్ స్ప్రేడ్ వైట్ కలర్ కాదు, అది వైట్ కాదండి, ఇది జూట్ టైప్ ఉంది. ఫ్యాబ్రిక్ ఏంటో మాకు తెలీదు, మాకు అంత నాలెడ్జ్ లేదు. వీడియో తీసేవాడికి అస్సలు లేదు. వీడియో తీసేవాడు పేరు మాదిరి లైక్ మధు. యా అండి ఇది ఒక బ్యాగ్. ఇది కూడా నాకు బాగా నచ్చుద్దండి, డీసెంట్గా ఉంటుంది. బ్యాగ్ నెంబర్ కౌంట్స్ మర్చిపోయారు. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బ్యాగ్లేనండి. 13. ఇది మైకల్ కోర్స్ బ్యాగ్. ఇది యాక్చువల్గా మేము వెబ్సైట్లో చూసినప్పుడు చాలా పెద్దగా వస్తుందని చెప్పి 1 కాదు 2 బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చాను యూఎస్ నుంచి. వచ్చాక ఇంత పుట్టగా వచ్చేది, దేనికి యూజ్ లేకుండా అయిపోయింది. బట్ స్టిల్ నేను అమెజాన్లో పిక్ చేశాక నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వచ్చాక ఈ 2 బ్యాగులు కొన్నాను. నాకు ఒకటి, మా అక్కకు ఒకటి. ఇంక యూజ్ చేస్తున్నాం. మైకేల్ కోర్స్ మనకి చాలా నార్మల్గా తెలిసిన బ్రాండ్ అండి ఇది. మైకేల్ కోర్స్ అంటే మనకి తెలిసిన బ్రాండ్ మామూలు మనుషులకి. యా ఇలాంటిది ఇంకొక బ్యాగ్ ఉండాలంటే వేరేది. మా మమ్మీ కిట్టీకి వెళ్ళేటప్పుడు కావాలన్నా ఇంకొక 3 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళిపోయింది. ఫైనల్ అండి కోచ్ నాకు తెలిసిన బ్రాండ్ చెర్రీస్. ఇది వ్యాలంటైన్స్ ఎడిషన్ అనమాట. నేను తీసుకున్నప్పుడు వ్యాలంటైన్స్ అయిపోయి చాలా మంత్స్ అవుతుంది. సో ఆఫర్లో పెట్టినప్పుడు నేను ఆఫర్లో తీసుకున్నా. ఇది యాక్చువల్లీ నేను తీసుకున్న మా మమ్మీ నాకు ప్రెజెంట్ చేశారు. ఇది కూడా ఇవన్నీ ఈవిడ దగ్గర మోస్ట్లీ క్రాస్ బాడీ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ యా అనదర్ హ్యాండ్ బ్యాగ్, లాస్ట్ హ్యాండ్ బ్యాగ్. యా అండి అసలు ఏవి లేవు ఈవిడికి. ఒకసారి మా 3 కెమెరా ఇటు తిప్పు. ఇదే అండి కలెక్షన్ ఈవిడిది. అసలు ఏం లేవు, నథింగ్. మళ్ళీ సిగ్గుపడుతున్నారు మీరు. సిగ్గుపడకండి మేడం, మాకు చచ్చిపోవాలి. ఇటు తిప్పే మాదిరి. థ్యాంక్స్ అండి. మీకు బ్యాగ్ లాగా ఇంట్రెస్ట్ ఉంటే మంచి బ్యాగ్స్ అండి, కలెక్షన్ బాగుంటుంది, కొనుక్కోండి. ప్రైస్ నీ దగ్గర ఎల్వి హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా శ్రీత? నా దగ్గర ఎల్వి ఉందా? నువ్వు సింగపూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు వేసుకొని తిరిగావు కదా, లేకపోతే సింగపూర్ ట్రిప్ నాట్ రియాలిటీ. నా దగ్గర బ్యాగ్లు ఏం లేవండి. నాకు ఒక బ్యాగ్, అదే ఏదో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి కదా దానికి. ఏంట్రా అదే రాని దగ్గర వైట్ అండ్ బ్లాకా? యూఎస్ నుంచి వచ్చింది కోచ్. ఇది ఎల్వి కాదు. అప్పుడు నాకేం లేదు. నువ్వు ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ వెళ్తుంది. అదేనండి కస్టమైజ్ చేయించుకున్నాను. నార్మల్ లోకల్ బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఆవిడ చాలా పుల్లగా ఉంటాయి. ఆవిడ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ ఆఫ్ స్వస్తిక్ ఇన్స్టా పేజ్ నాది. ఏంటి కంచెట్ శ్రావంతి అండి, అది యూట్యూబ్. సారీ యా ఇన్స్టా కన్ఫ్యూజ్ అయ్యానండి. ఆ అమ్మాయికి యూట్యూబ్ లేదండి, వీడియో తీసి అమ్మాయికి చేసుకుంటుంది. వస్తుంది ఆ అమ్మాయి కూడా. అప్పుడు ఆ అమ్మాయి చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాకు పని పాట లేక అర్ధరాత్రి ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ 3 ఎర్లీ మార్నింగ్ 3కి మేము ఓన్లీ డెడికేటెడ్గా వీడియోస్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎండ్ చేసేయి. ఇందాక వీడియోలో చూపించడం మర్చిపోయిందండి. సో ఇదొక బ్యాగ్ అనమాట. ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్ అండి, మారికే అంట. మారికే యా అండి. సో ఇక్కడ దొరకదంట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐరిస్లో.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఆవిడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. షార్టెస్ట్ హ్యాండ్ బ్యాగ్, ఐ మీన్ చిన్న హ్యాండ్ బ్యాగ్ విత్ లాంగెస్ట్ చైన్ అన్నమాట. ఇంకా అన్నిటికన్నది స్టార్ ఐటమ్ కోచ్. జస్ట్ కార్డ్ హోల్డర్ అండి, అంతే, ఏమీ లేదు. ఇదండి మా షాప్ దగ్గరికి బ్యాగ్స్ కలెక్షన్. థ్యాంక్స్.